చెప్పాలంటే బీజేపీ మహారాష్ట్రలో శివసేనతో కానీ వీళ్ళతో కానీ చెప్పింది ఏంటంటే 50-50 పోటీ చేద్దాం, ఎవరు ఎక్కువ గెలుచుకుంటారో వాళ్ళు సీఎం అవుదామని చెప్పింది. ఉద్ధవ్ థాకరే అట్ట చెప్పి తర్వాత మోసం చేసి అటు వెళ్ళాడు వాళ్ళ వైపుకి. ఇక్కడ బీహార్లో మాత్రం అదే కంటిన్యూ అయ్యారు, వీళ్ళు సీఎం చేశారు. మళ్ళీ ఈయన ఇప్పుడు సీఎం పదవి వదులుకోవడం కూటమి ఒప్పందంలో భాగమా? అంతే, ఎలక్షన్ ముందే జరిగిపోయింది అది. కాకపోతే ముందే ఆ మొక్క చెప్తే ఒకవేళ ఏమన్నా తేడా వస్తుందేమో అని భయపడ్డది బీజేపీ, బయటికి చెప్పాలి. అంటే ఈయనకి ఏమన్నా ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఏమన్నా పెద్దపేట ఏమన్నా వేస్తారా చూడాలి. అది వాస్తవంగా ఇలాంటి మోడీ మంత్రివర్గంలో పెట్టుకుంటే పెంట. అవునా? నన్ను అడిగితే రాజ్యసభని శుభ్రంగా ఆ ఊర్లో బీహార్లో పెద్దన్న పాత్ర దాన్ని ఏమంటారు, పెదరాయుడు పాత్ర ఇస్తే సరిపోతుంది. అంతేగాని ఈయన అక్కడికి పోయాడంటే డేంజర్. అదే కదా. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది బీహార్లో కొత్త సీఎంగా ఎవరు రాబోయే, అంటే ఇక్కడ కూడా కుల సమీకరణాలు ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ అని. ఖచ్చితంగా. అంటే యువవరకటి రోజుల్లో ఒకే ఒక అతను ఉండేవాడు డిప్యూటీ సీఎం. ఈ బీజేపీకి చాలా కాలం పట్టిన దరిద్రం ఏంటంటే బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఒక లీడర్ మీద డిపెండ్ అయిపోతా వచ్చారు వీళ్ళు. వాళ్ళు గ్రూపులు కట్టడం బిగించేస్తారు, వేరే వాళ్ళని ఎదగనీయకుండా చేసుకొచ్చారు. అమిత్ షా చేస్తుంది ఏంటంటే ఆ గ్రూపిజాన్ని పక్కన పెట్టేసి